సో హాయ్ గైస్, ఇవాళ మనం ఐఎస్టీక్యూబీ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. నేనైతే ఐఎస్టీక్యూబీ రిమోట్ ప్రాక్టెడ్ ఎగ్జామ్ రాశాను. సో దానికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఐఎస్టీక్యూబీ ఇండియా అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే ఫస్ట్ లింకే మీరు క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ లింకే మీరు క్లిక్ చేయండి. సో మనం ఈ పేజ్లో ల్యాండ్ అవుతాము. ఐఎస్టీక్యూబీ ఇండియా అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి వచ్చేస్తాము. సో ఇదేంటంటే ఐఎస్టీక్యూబీ అనేది ఎవ్రీ స్పెసిఫిక్ కంట్రీస్ వాళ్ళు కూడా పెడతారు. ఓన్లీ ఒక కంట్రీలోంచే పెడతారు, దానికే మనం అప్లై చేయాలి అని లేదు. మన ఇండియన్ బోర్డు వాళ్ళు కూడా, ఇండియన్ టెస్టింగ్ బోర్డు వాళ్ళు కూడా ఈ ఐఎస్టీక్యూబీ ఎగ్జామ్స్ అనేవి పెడుతున్నారు. సో అలా అన్నమాట. సో మనము ఫస్ట్ ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ రాయాలి. అది మ్యాండటరీ, ఎవరికైనా అది మ్యాండటరీ అన్నమాట. ఇక్కడ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ లెవెల్ సర్టిఫికేషన్స్, ఎజైల్ సర్టిఫికేషన్స్, స్పెషలిస్ట్, ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ న్యూ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ సర్టిఫికేషన్స్ అన్నీ మనం రాయాలి అంటే ఫస్ట్ మనకి మ్యాండటరీగా కావాల్సిన సర్టిఫికేట్ అయితే ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ సర్టిఫికేట్. సో మనం ఫస్ట్ ఈ ఎగ్జామ్ రాయాలి కాబట్టి నేను కూడా అందరిలాగానే ఈ ఎగ్జామ్కి అప్లై చేసి రాశాను. సో నేను అది ఎలా రాశాను ఏంటి అంత డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను రిమోట్ ప్రాక్టెడ్ ఎగ్జామ్ రాశాను. నేను ఇంటి నుంచే రాశాను అనమాట ఎగ్జామ్. లైక్ ఏ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసి అలా లేకుండా నా అవైలబుల్ టైంలో, నాకు కుదిరిన టైంలో నేను అప్లై చేసుకొని ఇంటి నుంచే ఎగ్జామ్ రాశాను. సో అది నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా జరుగుతుంది ఏంటి, మానిటరింగ్ అంతా ఎలా జరుగుతుంది మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. సో అదంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో నెక్స్ట్ మనం రిమోట్ ప్రాక్టెడ్ ఎగ్జామ్ ఫౌండేషన్ లెవెల్ రిమోట్ ప్రాక్టెడ్ ఎగ్జామ్ క్లిక్ చేద్దాం. ఇదైతే మనం ఇంటి నుంచి రాసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇదైతే కార్పొరేట్ ఎగ్జామ్స్ కూడా ఉంది, అందులో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రిమోట్ ప్రాక్టెడ్ ఉంది. కానీ కార్పొరేట్ ఎగ్జామ్స్ అనేది మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం వాళ్ళ కంపెనీ ద్వారా రాస్తాం మనం ఎగ్జామ్ అప్లై చేసి, అప్పుడు మనకి లైక్ రీఫండ్ కూడా వస్తుంది. ఈ ఎగ్జామ్ కాస్ట్ నియర్లీ నాకైతే 7.3K అయింది. సో కంపెనీ ద్వారా రాసినట్టయితే మనకి రీఫండ్ వస్తుంది. నేనైతే కంపెనీ ద్వారా ఏం రాయలేదు, నా ఓన్గా నేను రాశాను. సో నెక్స్ట్ చూద్దాం. రిమోట్ ప్రాక్టెడ్ ఎగ్జామ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ పేజ్లో ల్యాండ్ అవుతాం మనము. సో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రతిదీ క్లియర్గా చదువుతూ ఉండండి. ఓకే, నేనైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మిస్ అయ్యాను. స్టార్టింగ్ నేను అప్లై చేసినప్పుడు చదవలేదు. అదే మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకూడదని చెప్పి నేను చెప్తున్నాను. ప్రతి ఇన్స్ట్రక్షన్స్ మీరు క్లియర్గా ఇవన్నీ చదవండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ 2 ప్రిఫరెన్సెస్ ఎగ్జామ్ డేట్ అండ్ టైం మనం ఇవ్వచ్చు. అది క్రైటీరియా షీట్లో ఇవ్వాలి. ఆ క్రైటీరియా షీట్ అంటే ఏంటి అదంతా మీకు నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం ఎగ్జామ్ అప్లై చేయాలంటే 3 days ముందే మనం ఎగ్జామ్కి అప్లై చేయాలి. అంటే ఫర్ సపోజ్ ఇవాళ 20th డేట్ అనుకుందాం, మీరు 23rd రాయాలనుకుంటున్నారు, అప్పుడు ఓకే ఫైన్, అలా అప్లై చేయొచ్చు 3 days ముందు. అదే మీరు 22nd అప్లై చేసి ఎగ్జామ్ 23rd రాస్తాను అంటే అది అలా అవ్వదు, మీ మనీ వేస్ట్ అయిపోతాయి మీరు అలా అప్లై చేస్తే కనుక. సో అలా అప్లై చేయకూడదు, 3 days ముందే అప్లై చేయాలి ఎగ్జామ్ డేట్కి, అప్పుడే మనం ఎగ్జామ్ రాయగలం. అండ్ అనదర్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఈ ఎగ్జామ్ మండే టు ఫ్రైడే మాత్రమే రాయగలం. సాటర్డే సండే ఎగ్జామ్ రాయలేం. అది ఎగ్జామ్ స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మండే టు ఫ్రైడే మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ టైం స్లాట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ 9 AM to 9 AM to 11 AM, 12 to 1 PM, 2 PM to 4 PM, 4 PM to 6 PM. నేనైతే 4 PM to 6 PM ఎగ్జామ్ రాశాను. ఓకే, సో
నెక్స్ట్ మనం రాయాలనుకున్నది ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి క్లిక్ హియర్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఈ పేజ్లో ల్యాండ్ అవుతాము. సో యాడ్ కాస్ట్ 5800 ఉంది, ప్రొసీడ్. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. కరెక్ట్గా ఉన్న డీటెయిల్స్, 10th సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కరెక్ట్గా ఫిల్ చేయండి. ఈమెయిల్ అయితే మీరు కరెక్ట్గా ఇవ్వాలి. ఈమెయిల్ ఎందుకంటే మనకి ఎగ్జామ్ లింక్స్ అవన్నీ మనం ఇచ్చిన ఈమెయిల్కే వస్తాయి కాబట్టి మీరు ఈమెయిల్ మాత్రం జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్ ఈమెయిల్ ఇవ్వండి, వర్కింగ్ ఈమెయిల్ని. తర్వాత సెలెక్ట్ డేట్. నేను చెప్పినట్టుగా 3 days తర్వాత డేటే మీరు ఇవ్వాలి, లేదంటే కనుక మీ మనీ మొత్తం వేస్ట్ అయిపోతే నేను ముందే చెప్తున్నాను. తర్వాత మీరు ఆఫీస్లో ఏ డిజిగ్నేషన్లో ఉన్నారు, ఇంజనీరా, సీనియర్ ఇంజనీరా, టెక్నికల్ లీడా, టెక్నికల్ మేనేజరా, అట్లా డిజిగ్నేషన్ ఇవ్వాలి. తర్వాత మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చేయాలి. తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇచ్చేలా చూడండి, ఓకే. వాళ్ళు మీకు కాల్ చేస్తారు తర్వాత, సో అందుకని చెప్తున్నా. అడ్రస్ కూడా కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి, సిటీ, స్టేట్, పిన్ కోడ్ అంతా ఇచ్చి సేవ్ చేయండి. నేను ఆల్రెడీ దీనికి అప్లై చేసేసాను కాబట్టి నేను ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేయట్లేదు. సో సేవ్ చేసిన తర్వాత ఏంటంటే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. నెక్స్ట్ పేజ్లో అవి జిఎస్టీ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి, అవి కూడా అప్లై అవుతాయి. అప్లై అయిన తర్వాత నాకైతే 7.3K చూపించింది. ఆ తర్వాత మనం ఈజీ పేమెంటే ఉంది, ఫోన్పే. లైక్ మనం ఎప్పుడు ఎలా చేస్తామో అలానే మన ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఆ యూపీఐ ఐడి అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ పేజ్లో యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత మన ఫోన్పేకి వస్తుంది, మనం పే చేసేస్తాము, అయిపోతుంది. సో చాలా పేమెంట్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. కానీ మెయిన్ థింగ్ ఉంది, ఈ పేమెంట్ అయిన తర్వాతనే అసలు థింగ్ ఉంది, నేను మీకు చెప్తాను. సో అదేంటంటే పేమెంట్ అయిపోయిన తర్వాత మన మెయిల్కి బిల్ రిసిప్ట్, అంటే మనం ఆ పేమెంట్ చేసినట్టు వస్తుంది. సో మీరు అంతకుముందు ఏం చేయాలంటే పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే అక్కడ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది ఆ స్క్రీన్లో. సో మీరు దాన్ని మిస్ అవ్వకూడదు కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మిస్ అయినా పర్లేదు, ఎందుకంటే మెయిల్కి అది వస్తుంది. ఓకే, రిఫరెన్స్ ఐడి అనేది మెయిల్కి వస్తుంది, మన ఆర్డర్ ఐడి అవన్నీ రిఫరెన్స్ ఐడి అన్నీ వస్తాయి మెయిల్కి. బిల్ వస్తుంది, మనం ఇలా అప్లై చేసాము ఎగ్జామ్కి అనేసి బిల్ వస్తుంది. సో వచ్చిన 2 మెయిల్స్ వస్తాయి. సో మీరు క్లియర్గా ఆ మెయిల్స్ అంతా క్లియర్గా చదవండి ఫస్ట్, ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పోస్ట్ పేమెంట్ డ్రాప్ ఏ మెయిల్, ఈ ఈమెయిల్కి rpexams@indiantestingboard.com అనే ఈమెయిల్కి మనం ఒక మెయిల్ పంపించాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు ఇలా మెయిల్ పంపించాలని తెలీదు. సో నేను అలా పేమెంట్ చేసి ఆ రిఫరెన్స్ ఐడి స్క్రీన్ షాట్ తీసుకొని అలా వదిలేశాను. 2 days అలా వెయిట్ చేశాను, వాళ్ళే లింక్ పంపిస్తారు ఎగ్జామ్కి అని. వాళ్ళు ఎంత వెయిట్ చేసినా పంపించట్లేదని చెప్పి నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవటం స్టార్ట్ చేస్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇదన్నమాట, మనం పేమెంట్ చేసి వదిలేయకూడదు. మనం పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు పంపించే మెయిల్ ఐడికి మనం పంపించాలి ఒక మెయిల్. సో ఆ మెయిల్ ఏం పంపించాలి ఏంటి అనేది మీకు చెప్తాను. సో మెయిల్ ఏం పంపించాలి ఏంటి అనుకున్నాం కదా, ఇది పంపించాలి మనం. క్యాండిడేట్ క్రైటీరియా చెక్ లిస్ట్. సో క్లిక్ హియర్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. అంటే ఇది ఇందాక పేజే. సో క్లిక్ హియర్. సో మనం క్యాండిడేట్ క్రైటీరియా పేజ్లోకి వచ్చాము. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓర్ మీరు పీడిఎఫ్ని ఎడిట్ చేయగలరు అంటే మీరు ఎడిట్ చేయండి. నేనైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి హౌ టు కన్వర్ట్ ఏ పీడిఎఫ్ టు ఏ వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పి టైప్ చేశాను. సో మనకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి, అందులో ఒక దానిలో సెలెక్ట్ చేసుకొని మీ పీడిఎఫ్ని దీన్ని అప్లోడ్ చేస్తే మీకు ఇది వర్డ్ డాక్యుమెంట్లా వస్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఆ తరువాత నెక్స్ట్ దీన్ని మీరు
వర్డ్ డాక్యుమెంట్‌లా వస్తుంది కదా! దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో ఎగ్జామ్. ఐఎస్‌టీకేబీ ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్. రిఫరెన్స్ ఐడి మీకు ఇందాక స్క్రీన్‌షాట్ తీసుకోమని చెప్పాను కదా! బిల్ పేమెంట్ అయ్యాక అదే ఇక్కడ రిఫరెన్స్ ఐడి టైప్ చేయండి. నెక్స్ట్ మనకి 2 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఎగ్జామ్ డేట్. సో, మీరు ఆ 2 ప్రిఫరెన్సెస్ ఏదైనా ఇవ్వచ్చు. కానీ 3 డేస్ తర్వాత ఇవాళ అప్లై చేస్తున్నారు కదా! దానికి 3 డేస్ తర్వాతనే అయి ఉండాలి. ఓకే. ఆ 3 డేస్ తర్వాత అయి ఉండేలాగా చూసుకోండి. 2 డేట్స్ ఇవ్వండి. మీరు అవైలబుల్‌గా ఉండే 2 డేట్స్ ఇవ్వండి. అండ్ మీకు అవైలబుల్ అయిన టైమింగ్స్ ఇవ్వండి. యాక్చువల్లీ అనదర్ థింగ్ ఏంటంటే నాకు అవైలబుల్ అయిన టైమింగ్స్ ఇచ్చాను వాళ్ళకి. కానీ అది వాళ్ళు పాసిబుల్ అవ్వదని చెప్పి నాకు వేరే టైమింగ్స్ ఇచ్చారనమాట. సో, దట్స్ ఓకే. డేట్స్ అయితే మీరు అవైలబుల్ ఉన్న డేట్స్ ఇవ్వండి. మండే టు ఫ్రైడే మాత్రమే. నెక్స్ట్ మన ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా? డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ అదంతా కరెక్ట్‌గా ఉందా లేదా మనం వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ కంపాటబిలిటీ చెక్ లిస్ట్ అని ఉంది కదా! ఇక్కడంతా యెస్, 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 యెస్ అని పెట్టండి. ఇక్కడ మీరు చదవండి అనమాట. ఇక్కడ ఇచ్చిన ఫంక్షనాలిటీస్ ఆర్ వాటెవర్ ఇది కరెక్ట్‌గా మీ ల్యాప్‌టాప్‌లో ఉందా? మీ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుందా వాటికి లేదా? అనేది మీరు చెక్ చేసుకొని ఇక్కడ ఉంది అనుకుంటే యెస్ అని పెట్టండి. ఒకవేళ లేదు అంటే ఇక్కడ ఇచ్చిన వాటి ప్రకారం మీరు మీ ల్యాప్‌టాప్‌ని అప్డేట్ చేసుకుంటాం బెటర్. సో, మైక్రోఫోన్ కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా? వెబ్‌క్యామ్ వర్క్ చేస్తుందా కరెక్ట్‌గా? ఈ డౌన్లోడ్ స్పీడ్ ఎంత? అప్లోడ్ స్పీడ్ ఎంత? 3 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ ఉందా లేదా? 2 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ ఉందా లేదా? ఇదంతా మీరు ఎక్కడ చూస్తారంటే గూగుల్‌లోకి వెళ్ళి హౌ టు చెక్ మై ల్యాప్‌టాప్స్ డౌన్లోడ్ స్పీడ్ అని చెప్పి క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఫస్ట్ వెబ్సైట్. దానిలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇవన్నీ ఎస్ అని పెట్టిన తర్వాత ఇవన్నీ మీ ల్యాప్‌టాప్‌లో ఆర్ కంప్యూటర్‌లో ఉండి ఎస్ అని పెట్టండి. లేదా అప్గ్రేడ్ చేసుకోండి. తర్వాత ఎస్ ఆర్ ఓకే ఎస్ అనే పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి. ఆ వర్డ్ డాక్యుమెంట్‌ని సేవ్ చేసుకోండి పీడిఎఫ్ లాగా. సేవ్ చేసుకొని వాళ్ళకి మెయిల్ రాసి పంపించాలి. అది ఎలా రాయాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో, ఇదనమాట. అది క్యాండిడేట్ క్రైటీరియా సేవ్ చేసుకున్న తర్వాత అంతా మన డీటెయిల్స్‌తో ఇలా ఇండియన్ టెస్టింగ్ బోర్డ్‌కి ఒక మెయిల్ అనేది రాయండి. నేను క్యాండిడేట్ క్రైటీరియా అటాచ్ చేస్తున్నాను ఈ మెయిల్‌కి. నా రిఫరెన్స్ ఐడి అన్నీ ఎగ్జామ్ డేట్స్ అన్నీ పెట్టాను. సో, ఏదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో. నాకు తెలియజేయండి అని చెప్పి మనం ఒక మెయిల్ అయితే పెట్టేసాము. ఈ పీడిఎఫ్‌ని అయితే నేను అటాచ్ చేశాను. నా డీటెయిల్స్ ఉన్న పీడిఎఫ్‌ని. సో, నెక్స్ట్ ఏమైద్దంటే ఆ తరువాత నేను ఈమెయిల్ వాళ్ళ నుంచి రిప్లై వెంటనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు 1 డే తర్వాత ఇలా వచ్చిందనమాట. మెయిల్ వచ్చింది. జ్యోతిక అనే ఒక మెంబర్ ఇండియన్ టెస్టింగ్ బోర్డ్ మెంబర్ నుంచి నాకైతే ఒక మెయిల్ వచ్చింది 1 డే తర్వాత. లైక్ నేను ఏ డేట్స్ ఇచ్చానంటే 22nd, 23rd డిసెంబర్ ఇచ్చాను. వాళ్ళు నాకు 23rd ఇచ్చారు. అండ్ నేను ఎగ్జామ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 to 11 ఇచ్చాను. వాళ్ళైతే ఆ టైమింగ్స్ ముందే మనం ఫిక్స్ చేయలేమని చెప్పారు. సో, నాకు వాళ్ళు 4 to 6 ఇచ్చారనమాట. సో, ఇక్కడ యూ విల్ గెట్ డీటెయిల్స్ 1-2 days బిఫోర్ ద ఎగ్జామ్ డేట్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్. సో, మనకి ఆ ఎగ్జామ్ యొక్క లింక్ అవన్నీ కంప్యూటర్ చెక్ అంతా 1 day బిఫోర్ వస్తాయని చెప్పారు. సో, దట్స్ ఫైన్. నాకైతే 1 day బిఫోర్ వచ్చింది. సో, ఎలా వచ్చింది ఏంటి అది కూడా మీకు చెప్తాను. సో, నాకు 1 day బిఫోర్ అనమాట. 1 day ఎగ్జామ్ రేపు అయితే ఇవాళ ఈవినింగ్ 4 o'clockకి అలా నాకు 2 మెయిల్స్ వచ్చాయి. ఇదొక మెయిల్ అండ్ ఇదొక మెయిల్. 2 మెయిల్స్ వచ్చాయన్నమాట. ఇదేంటంటే ఇక్కడ కంప్లీట్ యువర్ సిస్టమ్ చెక్ అట్లీస్ట్ 48 hours బిఫోర్ యువర్ ఎగ్జామ్. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సిస్టమ్ చెక్ చేయాలన్నమాట. సో, సిస్టమ్ చెక్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చెప్తాను. సో, క్లిక్ హియర్ అని ఉంది కదా! ఓకే. ఈమెయిల్లో ఉన్న డీటెయిల్సే ఈమెయిల్లో కూడా ఉంటాయి. ఓకే.
రెండు ఒక్కటే. కొంచెం ఇక్కడ డౌన్లోడ్ పేజ్ అన్నారు. దీనికంటే బెటర్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పేజ్లో ల్యాండ్ అవుతాం. అది క్లిక్ చేసిన తర్వాత సో మీరు విండోస్ అయితే విండోస్ అని క్లిక్ చేయగానే మీకైతే ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయాలి. సో అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో తర్వాత మీరు ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ ఇన్ సేవ్ ఎగ్జామ్ బ్రౌజర్ అని క్లిక్ చెప్పి ఓపెన్ చేయండి. అది ఓపెన్ అవుతుంది. ఓకే, అది ఓపెన్ అవుతుంది. మీరు ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేయలేరు. మీ ఎగ్జామ్ టైమింగ్కే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయగలరు. బట్ అదైతే ఓపెన్ అవుతుంది. మనం సిస్టమ్ చెక్ చేసుకోవచ్చు. మైక్ వర్క్ అవుతుందా, క్యామ్ వర్క్ అవుతుందా, అదంతా టెస్టింగ్ ముందు రోజే చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే ఆ ఎగ్జామ్ రోజు కూడా మీరు ఒక 15 మినిట్స్ ముందు జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. ప్రాబ్లమే లేదు. సో నాకు ఇష్యూ ఏమొచ్చిందంటే నేను ఇది ఓపెన్ ఇన్ సేఫ్ ఎగ్జామ్ బ్రౌజర్ అని క్లిక్ చేసినప్పుడు నాకు ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాతే ఓపెన్ అవుతుందేమో అని నేను అనుకున్నాను. బట్ అలా కాదు, అలా అవ్వలేదు. ఎగ్జామ్ రోజు కూడా నేను చాలా టెన్షన్ అయిపోయాను. లైక్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఏదో ఎర్రర్ మెసేజ్ వస్తూ ఉంది నాకు. సో నేను అది ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి నేను ఎర్రర్ మెసేజ్ని కోపైలట్లో పేస్ట్ చేసి ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను చూశాను అనమాట. చెక్ చేస్తే అప్పుడు ఏం తెలిసిందంటే ఎనీ డెస్క్ ఉంది నా ల్యాప్టాప్లో. సో ఇలా ఎనీ డెస్క్ కానీ టీమ్ వ్యూవర్ కానీ ఇలా టీమ్ వ్యూవర్, ఎనీ డెస్క్, జూమ్ ఇలాంటివి ఉంటే మన ఎస్ఈబి సేఫ్ ఎగ్జామ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వదు, మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఆ సేఫ్ ఎగ్జామ్ బ్రౌజర్ని ఇవి బ్లాక్ చేస్తాయి. ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, జూమ్ బ్లాక్ చేస్తాయి ఓపెన్ అవ్వకుండా. సో వెంటనే నేను కోపైలట్ ఇచ్చిన సజెషన్ ప్రకారం ఎనీ డెస్క్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేశాను. నేను ఇంకా నా దానిలో టీమ్ వ్యూవర్ ఉందా, జూమ్ ఉందా అని కూడా చెక్ చేసుకున్నాను నా ల్యాప్టాప్లో. సో అవేమీ లేవు. సో నేను ఇది అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి బ్రౌజర్ రీఫ్రెష్ చేసుకొని నేను దీన్ని ఓపెన్ అనే సేవ్ ఎగ్జామ్ బ్రౌజర్ క్లిక్ చేయగానే నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయింది, ఓపెన్ అయ్యింది. మైక్ టెస్ట్ జరుగుతుంది, కెమెరా టెస్ట్ జరుగుతుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మన ఫోన్ స్కాన్ చేయాలి. అక్కడ ఒక స్కానర్ వస్తుంది. 3rd or 4th స్టెప్లో మనం మన ఫోన్తో స్కాన్ చేస్తే మన ఫోన్లో కూడా క్యామ్ ఆన్ అవుతుంది. వాళ్ళకి అక్కడ మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు. మన ఫోన్ కెమెరా నుంచి ఏమైతే కనిపిస్తుందో అది మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు అనమాట. సో వాళ్ళు ఏం చెప్తారంటే మన ఫోన్ కెమెరాతో మొత్తం రూమ్ అంతా తిప్పి చూపించమంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, మనం కూర్చున్న డెస్క్ కింద కూడా చూపించమంటారు, మన ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ కూడా చూపించమంటారు, అండ్ మనం కూర్చున్న ప్లేస్లో కూడా చూపించమంటారు. మనం ఒకసారి మన ప్లేస్ నుంచి లేచి మన ప్లేస్ అంతా చూపించాలి. మన డోర్ లాక్ చేసిందా, ఎవరన్నా ఉన్నారా మన రూమ్లో అని కూడా మన డోర్ వైపు కూడా చూపించమంటారు. అంతా క్లియర్గా మనం ఆ రూమ్ అంతా వాళ్ళకి మన ఫోన్ క్యామ్తో చూపిస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఫోన్ కెమెరా ఉంది కదా, అది వాళ్ళు ఒక విధంగా ఒక యాంగిల్లో సెట్ చేయమంటారు. ఎలా సెట్ చేస్తామంటే అలా సెట్ చేసినట్టు మన కీబోర్డ్ అండ్ మన ల్యాప్టాప్ స్క్రీన్, కీబోర్డ్ మీద మన హ్యాండ్స్ ఉండాలి కంపల్సరీగా. మనం అసలు రిమూవ్ చేయకూడదు హ్యాండ్స్. అండ్ స్క్రీన్ రెండు కనిపించేలాగా మన ఫోన్ క్యామ్ పెట్టాలన్నమాట. నాకైతే అప్పటికప్పుడు ఎలా పెట్టాలో ఫోన్ క్యామ్ నాకు అర్థం కాలేదు. సో నేను అప్పుడు నా దగ్గర ఉన్న ట్రైపాడ్ యూస్ చేశాను. ట్రైపాడ్ యూస్ చేసి నా ల్యాప్టాప్ కీబోర్డ్ కనిపించే విధంగా, దాని మీద నా హ్యాండ్స్ కనిపించే విధంగా నేను నా ఫోన్ క్యామ్ సెట్ చేశాను అనమాట. వాళ్ళు మధ్య మధ్యలో మనం అటు ఇటు చూస్తున్నా కానీ, మన హ్యాండ్స్ కీబోర్డ్ పైన లేకపోయినా కానీ వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారు. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారనమాట. ఆ ఎగ్జామ్ స్క్రీన్ మీద మనకు వస్తుంది ఆ మెసేజ్. సో మనం వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు.
ఒకవేళ మనం ఆ మెసేజ్ చూడలేదు అంటే గనక వాళ్ళు మైక్ ఆన్ చేసి మాట్లాడతారు కూడా. అది మనకు కూడా వినిపిస్తుంది. మనం మెసేజ్ ద్వారా వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు. మన ఫోన్ క్యామ్స్ కరెక్ట్‌గా ఉందా లేదా? మన ఫేస్ క్లియర్‌గా వాళ్ళకి కనిపిస్తుందా లేదా? అవన్నీ వాళ్ళు క్లియర్‌గా చెక్ చేస్తారనమాట. సో, ఇలా అయితే ఎగ్జామ్ జరిగింది. నేను నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అనదర్ లాస్ట్ వన్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ రోజున వాళ్ళు మీకు ఇలా మెయిల్ కూడా చేస్తారు. ఎగ్జామ్ ఒక హాఫ్ అన్ అవర్‌లో ఉంది అనగా వాళ్ళు మీకు ఇలా మెయిల్ కూడా చేస్తారు. మీరు ఎగ్జామ్‌కి రెడీయా? సిస్టమ్ చెక్ చేశారా? అని చెప్పి వాళ్ళు మెయిల్ చేస్తారనమాట. సో, మీరు దానికి రిప్లై ఇవ్వచ్చు. ఒకవేళ మీరు మెయిల్‌కి వెంటనే రిప్లై ఇవ్వలేకపోతే గనక వాళ్ళు మీకు కాల్ కూడా చేస్తారు. కాల్ పిక్ చేసి ఓకే, ఐయామ్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ అని మీరు చెప్పండి. దానికంటే ముందు సిస్టమ్ చెక్ ముందుగానే చేసుకోండి. ఎందుకంటే నాలా స్ట్రగుల్ అవ్వద్దు. ఎందుకంటే ఇలా ఓకే, ఒకవేళ అది ఎర్రర్ ఏదన్నా చూపిస్తే కనుక వెంటనే ఆ ఎర్రర్ కాపీ పేస్ట్ చేసి కోపైలట్ ఆర్ ఎనీథింగ్ ఏఐని అడిగి వెంటనే రెక్టిఫై చేసుకోండి. అండ్ అనదర్ థింగ్, ఎనీ డెస్క్ ఉండొద్దు మీ ల్యాప్టాప్లో. టీమ్ వ్యూవర్, జూమ్ అలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో థ్యాంక్ యూ.